హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ సెక్షన్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయని అనాలిసిస్ అండ్ రివ్యూ బేస్డ్ మీద ఈ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ 4-5 డేస్లో వచ్చినటువంటి ఆల్ షిఫ్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి లాస్ట్ 2 డేస్ అనమాట. అంటే 6 and 7 ఎగ్జామ్స్ ఆల్ షిఫ్ట్లో వచ్చినటువంటి జనరల్ అవేర్నెస్ సెక్షన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థులు వీడియోని చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి అయితే చిన్న లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద కరెంట్ సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్ యాజ్ ఎర్లీ 2026? 2020 ప్రారంభం నాటికి నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఈయన 2023 నుండి అయితే నీతి ఆయోగ్ సీఈఓగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళంటే పరమేశ్వరన్ అయ్యర్ గారు. ఈయన కూడా ఎక్స్ సీఈఓ. అమితాబ్ కాంత్ గారు కూడా ఎక్స్ సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్ అనమాట. సో ఫస్ట్ అమితాబ్ కాంత్ గారు ఏంటో 2016 నుండి 2022 వరకు చేశారు. ఈయన తర్వాత పరమేశ్వరన్ గారు తర్వాత ఏంటో బీవీఆర్ గారు అనమాట. అండ్ ఎస్ శోభనాథ్ గారు ఏంటో చైర్మన్ ఆఫ్ ఇస్రోకి ఎక్స్ చైర్మన్. ప్రజెంట్ ఇప్పుడు ఇస్రో చైర్మన్ వచ్చేసి వి నారాయణ్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ప్రైమర్లీ అసోసియేటెడ్? ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ప్రధానంగా ఏ వాయిద్యంతో ప్రసిద్ధి చెందారు? సో ఆన్సర్ వచ్చేసి తబలా. ఈయన తబలా వాయిద్యంతో అయితే ప్రసిద్ధి చెందారనమాట. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఈ కళాకారుడు మరియు వాయిద్యం ప్రశ్నలు అయితే రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారు తబలాకి సంబంధించిన వాయిద్యంతో ప్రసిద్ధి చెందారు. అండ్ సంతూర్, ఇవన్నీ వాయిద్యాలు ఆప్షన్స్లో ఉన్నాయి. ఈ సంతూర్ వాయిద్యానికి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరైనా చూస్తే శివకుమార్ శర్మ గారు అయితే ఈయనకి ప్రసిద్ధి సంతూర్కి. అండ్ ఫ్లూటు అంటే వేణువుకి వచ్చేసి వరప్రసాద్ చౌరాసిహ. స్నేహనాకి వచ్చేసి బిస్మిల్లా ఖాన్ గారు అయితే ప్రసిద్ధి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ద జవారా డ్యాన్స్ ఒరిజినేటెడ్ ఇన్ విచ్ స్టేట్? జవారా నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? సో ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఇవి జానపద నృత్యాలు అనమాట, ఫ్లోక్ డ్యాన్సెస్. వీటి మీద క్వశ్చన్స్ వస్తే వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్. సో జవారా వచ్చేసి మధ్యప్రదేశ్కి సంబంధించింది. రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూస్తే రాజస్థాన్కి వచ్చేసి గుమార్, కేరళకి వచ్చేసి కథక్కలి అండ్ గుజరాత్కి వచ్చేసి గర్భా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మీథేన్ యొక్క రసాయక స్తోత్రం ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ CH4 అనేది మీథేన్ యొక్క కెమికల్ ఫార్ములా అనమాట. అండ్ C2H6 వచ్చేసి ఈథేన్కి, ఇది ఈథేన్కి సంబంధించింది. ఇది మీథేను, ఇది వచ్చేసి ఏంటో ఈథేన్కి సంబంధించింది అనమాట. CH3OH వచ్చేసి ఏంటో మెథనాల్కి సంబంధించింది. అండ్ CO2 వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. ఇది కామన్గా తెలిసిందనమాట. వీటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తే నేను ఆల్రెడీ మన ఛానల్లో కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసి పెట్టాను. ఇంకెవరైనా వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ లైవ్ నేషనల్ యుఏవి టెస్ట్ కారిడార్? యుఏవి మీనింగ్ ఏంటంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అంటే భారతదేశపు తొలి లైవ్ నేషనల్ యుఏవి టెస్ట్ కారిడార్ను ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అనమాట. ఈ ఒడిస్సా అనేది అయితే ఈ యుఏవిని అయితే ప్రారంభించింది. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూస్తే తెలంగాణ వచ్చేసి డ్రోన్ పాలసీకి ప్రసిద్ధి. అండ్ కర్ణాటక వచ్చేసి స్టార్టప్, మహారాష్ట్ర వచ్చేసి ఇండస్ట్రియల్ హబ్. ఇది డ్రోన్, కర్ణాటక వచ్చేసి స్టార్టప్స్కి, ఈ మహారాష్ట్ర వచ్చేసి ఏంటో ఇండస్ట్రియల్ హబ్గా. ఈ విధంగా అయితే ఈ క్యారిటర్స్ని ప్రారంభించినటువంటి రాష్ట్రాలు అనమాట. టెక్నాలజీకి సంబంధించి అంటే ఇవి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఎక్కువగా 2024 నుండి 2025లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని, ఏ పాలసీస్ తీసుకొచ్చారు, ఏ ఇన్నోవేషన్స్ జరిగినాయి, ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఇలాంటివి అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ అలాంటి కరెంట్ అఫైర్స్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చేసి ఛానల్లో పెట్టాను. ఇంకెవరైనా వీడియో చూడకపోతే చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్? గవర్నర్ నియమానికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 157. ఈ ఆర్టికల్లో గవర్నర్ కావడానికి అర్హతలు ఏంటి, వయసు ఎంత ఉండాలి, 35 సంవత్సరాలు, అని ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి, ఇలా దానికి సంబంధించినటువంటి ఈ ఆర్టికల్లో అయితే పొందుపరిచారనమాట. అండ్ రిమైనింగ్ ఆర్టికల్స్ గురించి ఒకసారి చూసినట్లయితే 153 వచ్చేసి గవర్నర్ పదవికి సంబంధించింది. 161 వచ్చేసి ఏంటంటే క్షమాదానం అధికారి. 5 వచ్చేసి అడ్వకేట్ జనరల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ ఈస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్ లొకేటెడ్? ప్రపంచంలో ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ప్రపంచంలో ఏకైక నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే
మణిపూర్లో అయితే ఉంది. మణిపూర్లో ఉంది. ఆ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ నేమ్ వచ్చేసి ఏంటంటే కైబుల్ లామ్జో నేషనల్ పార్క్. కైబుల్ లామ్జో నేషనల్ పార్క్ అనమాట. కైబుల్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మిమ్మల్ని పేరు అడిగాడనుకో, ఎగ్జామ్‌లో పేరు ఇచ్చాడనుకో, అప్పుడు మీకు ఈజీగా ఉంటది. నేషనల్ పార్క్ అనమాట. నేషనల్ పార్క్. అండ్ మిగతా ఆప్షన్స్ గురించి ఒకసారి మాట్లాడినట్లయితే అస్సాంలో ఏంటి కాంజిరంగ. కాంజిరంగ నేషనల్ పార్క్ ఉంటది. ఇది ఏక ఖడ్గమృగాలు ఉంటాయి కదా! ఒక్క కొమ్ముండి ఖడ్గమృగాలు ఉంటాయి. వాటికి ఫేమస్ అనమాట. అండ్ ఈ కైబుల్ లాంచోవా నేషనల్ పార్క్ ఈ మణిపూర్‌లో వచ్చేసి జింకలు డాన్సింగ్ జింకలు ఉంటాయి కదా! సంగీడింగ్స్ జింకలు అంటారు. వాటికైతే ప్రసిద్ధి. జమ్మూ కాశ్మీర్‌లో ఉండేటువంటి నేషనల్ పార్క్ వచ్చేసి డాసిగమ్. డాసిగమ్ అనేది నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించింది. ఒడిశాలో వచ్చేసి సిమిలీపాల్ ఇది టైగర్ రిజర్వ్ టైగర్స్‌కి సంబంధించింది. ఫేమస్ అనమాట. ఒక్కొక్క నేషనల్ పార్క్ ఒక్కొక్క ఆటికి ప్రత్యేకత కలిగి ఉంటది. ఏ రాష్ట్రంలో ఉంది ఆ నేషనల్ పార్క్ పేరేంటి? ఆ పార్కులో ఏ జంతువుకి ప్రత్యేకత? ఏ జంతువులకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది? అండ్ ఏ సంవత్సరం వాటిని ప్రారంభించారు? ఏ సంవత్సరం వాటిల్ని ఏ గవర్నర్ చేతుల మీదుగా లేకపోతే ఏ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఎవరి చేతుల మీదుగా ఓపెన్ అయ్యింది? ఇలాంటి క్వెషన్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తాకి ఛాన్స్ ఉంటది. వాటిలన్నిటిని కూడా ఒకసారి క్లియర్‌గా అయితే చూడండి. ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫౌట్ ఇన్ విచ్ ఇయర్? మూడవ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1761 సంవత్సరంలో అయితే మూడవ పానిపట్ యుద్ధం జరిగింది. అండ్ 1556 సంవత్సరంలో రెండవ పానిపట్ యుద్ధం జరిగింది. ఇది మొత్తం పానిపట్ యుద్ధాలు 3 జరిగాయి. వీటిల్లో 1, 2, 3 అలా. ఫస్ట్ వచ్చేసి 1526లో ఫస్ట్ జరిగింది. ఈ 1707 సంవత్సరం వచ్చేసి ఏంటంటే ఔరంగజేబు అనేది ఈ ఇయర్‌లో అయితే మరణించారు. ఔరంగజేబు ఈ ఇయర్‌లో మరణించారు. మిగతావి వచ్చేసి పానిపట్ యుద్ధాలు. ఇది ఫస్ట్‌ది. ఇప్పుడు థర్డ్‌ది అడిగాడు. మేబీ వేరే వాళ్ళకి సెకండ్ లేదా ఫస్ట్ ఇలా అడగొచ్చు. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టేట్ డాన్స్ ఆఫ్ రాజస్థాన్? ఇక్కడ స్టేట్ డాన్స్ ఆఫ్ రాజస్థాన్ అయితే అడిగాడు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి గూమర్ అనమాట. మిగతావి చూస్తుంటే ఇవి కూడా రాజస్థాన్‌కి సంబంధించినటువంటి డాన్సెసే. కాకపోతే ఏంటంటే, ఈ ఘూమర్ అనేది ఏంటంటే, రాజస్థాన్‌కి స్టేట్ డాన్సు. ఇవేంటో ఫోక్ డాన్సెస్ అనమాట. ఫస్ట్ చాలామందికి స్టేట్ డాన్స్‌కి, ఫోక్ డాన్స్‌కి మధ్య డిఫరెన్స్ తెలియక కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్టేట్ డాన్సెస్‌ని క్లాసికల్ డాన్సెస్ అయితే అంటారు. ఇవి ప్రతి రాష్ట్రానికి 1 లేదా 2, 3 అలా ఉండొచ్చు. ఇవి భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి డాన్సులు. ఇవి కొంచెం కష్టతరంగా అయితే ఉంటాయన్నమాట. అండ్ ఫోక్ డాన్సెస్ వచ్చి జానపద నృత్యాలు. వాటి ప్రాంతాలను బట్టి, సంప్రదాయాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పంటల కోసమో, వివాహాల్లోనో లేదంటే ఏమైనా సందర్భంగా వారి దేవతల సందర్భంగా అయితే ఉపయోగించేటువంటి డాన్స్ అనమాట ఫోక్ డాన్స్. ఇవి భారతదేశం అనాధికారిక నృత్యాలని అయితే చెప్పొచ్చు అనమాట. స్టేట్ డాన్సెస్ భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి డాన్సెస్. ఫోక్ ఏంటో అనాధికారిక డాన్సెస్. కత్పుత్లి, బొమ్మల నాట్యం ఇవి 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 3 కూడా రాజస్థాన్‌వి. ఇవి కాకపోతే ఫోక్ డాన్సెస్ అనమాట. అండ్ కచ్చిగడి వచ్చేసి ఏంటంటే గుర్రాల ద్వారా చేసేటువంటి నృత్యం అనమాట. సో, ఇవి క్వెషన్స్ కాకుండా ఇంకా రీసెంట్‌గా వచ్చిన పద్మ అవార్డ్స్ మీద క్వెషన్స్ అయితే వస్తున్నాయి. నేను ఆల్రెడీ పద్మ అవార్డ్స్‌ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పర్సన్స్ మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేసి పద్మ అవార్డులో పొందుపరిచినట్టు అవార్డ్స్‌లో టోటల్‌గా 131 పద్మ అవార్డులు అయితే ఇచ్చారు ఈ ఇయర్. అంటే నేమ్స్ అనేవి అనౌన్స్ చేశారు. వాళ్ళందరి పేర్లు ఏ కేటగిరీకి ఇచ్చారు, ఏ అవార్డు ఇచ్చారు అండ్ వాళ్ళ నేమ్ అన్నీ మెన్షన్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. సో, ఇంకెవరైనా వీడియోని చూడకపోతే వీడియోని అయితే చూడండి. సో, ఈ క్వెషన్స్ అన్నీ మొన్న లాస్ట్ 2 డేస్ ఎగ్జామ్స్‌లో జరిగినటువంటి జనరల్ అవేర్‌నెస్ సెక్షన్‌లో అనాలిసిస్ బేస్డ్ జనరల్ అవేర్‌నెస్ సెక్షన్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్. సో, ఎవరైతే వీడియోని చూస్తారో ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటుంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్లీజ్ హైప్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.